गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओं वंदे शिवं नारायणं ब्रह्मदेवं वंदे अंजनीसुतं वंदे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वंदे जगन्मातरं वंदे सर्वऋषीणां श्रीदेवतानां वंदे गुरूणां गुरुं वंदे गुहं गणपतिं सूर्यचन्द्रं वंदे श्रीविश्वेश्वरम्। ओं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम शांतं पद्मासनस्थं शशिधरमकुटं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं नागं पाशं च घण्टां वरडमरुकैतं चामिकं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं పార్వతీశం నమామి। ఈ శ్లోకమును మహర్షులు దేవర్షులు దేవతలు సమస్తమంతా కూడా కైలాస పర్వతం అనగా హిమాలయ పర్వతం పైన పార్వతీ పరమేశ్వరుల పెళ్ళి అయినప్పుడు ఆ ప్రకృతి స్వరూపమైనటువంటి ఆ జగజ్జనని ఆ ప్రకృతిని ఆడిస్తున్న పరమేశ్వరుడు లోకాలను ఆడిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడు జగదీశ్వరుడు ఇద్దరి యొక్క లోక కళ్యాణార్థ నిమిత్తమై ఆ పార్వతీ పరమేశ్వరుల వివాహము జరుగుతుండగా చూసి అందరూ స్తోత్రం చేసినటువంటి శ్లోకము ది ఆనాడు మహర్షులు దేవర్షులు శ్లోకాలు చేయగా ఈ శ్లోకమును నానా విధాలుగా ఆ పదాలను వ్యాఖ్యానం చేస్తూ పోతున్నారు మన మహర్షులందరూ కూడా। అందుకోసము ఈరోజు శివరాత్రి రోజుని శివ అనగా పరమేశివాయ ఓం నమః శివాయ అంటున్నాము। ఓం నమః శివాయ శివునికి నమస్కారము। శివ అంటే శివుడు, శివ అనే పదానికి విసర్గ లేకపోతే పార్వతీమాతకు పేరున్నది। అందుకోసమే ఈ శివరాత్రి అంటే శివుని రాత్రే అనే కాదు, అమ్మరాత్రి కూడా ఈ శివరాత్రి। అందుకోసమే ఈ శివరాత్రి రోజే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది। పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులకు అమ్ముండి నాణిని అడిగింది, ఎప్పటి నుంచో నాకు ఒక సందేహం ఉంది స్వామి, నిన్ను అడగాలనుకుంటున్నాను, నా సందేహ నివృత్తి మీరు చెయ్యాలి అన్నది। తప్పకుండా పార్వతీమాత ఏష ప్రశ్న పరమేశ్వరునికి తెలుసు కదా, తెలుసుకొని ముందే మళ్ళా పార్వతి నువ్వు వేసిన ప్రశ్నకు తప్పకుండానే సమాధానం చెప్పుతాను అని అన్నాడు। ఏం ప్రశ్న అన్నప్పుడు అప్పుడు పార్వతీమాత ప్రశ్నించింది, స్వామి మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పుతారా అని అడిగింది। మీ అమ్మ నాయన పేరేమో చెప్పుతారా స్వామి అంటే, పార్వతి నేను ముందే చెప్పినాను కదా, నేను తప్పకుండా నీకు సమాధానం చెప్తాను, అయితే నా ప్రశ్నకు మీరు ముందు సమాధానం చెప్పండి, నీ ప్రశ్నకు తప్పకుండా సమాధానం నేను చెప్తాను, నేను మాట తప్ప నేను చెప్తాను। స్వామి ఏంది అంటే, మీ అత్తమామల పేరేందో చెప్పుతారా అన్నాడు శివుడు। మీ తల్లిదండ్రుల పేరు చెప్పండి అని పార్వతీమాత అన్నప్పుడు సరే చెప్తాను, ముందు మీ అత్తమామల పేరు చెప్పండి అంటే, నాకు తెలియదు, ఒక వరుణ్ణి వివాహం చేసుకునే ముందు వాళ్ళ కులగోత్రాలు తెలుసుకోవాలా, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు తెలుసుకోవాలా, అన్నీ తెలుసుకొని కదా పార్వతీ వివాహం చేసుకోవాలి కదా, మరి ఎవరు గురించి నా గురించి ఏం తెలుసుకుంది, ఎట్ట పెళ్లి చేసుకున్నావు అంటే, నువ్వు దేవుడనని చేసుకున్నాను అన్నది। మరి నువ్వు దేవుడనని పెళ్లి చేసుకున్నావు కదా, దేవునికి తల్లిదండ్రులు ఉంటారా పార్వతీ అని అన్నాడు అప్పుడు। అప్పుడుండి అందుకోసమే శివునికి తల్లి లేదు, తండ్రి లేడు, అందరికీ తల్లి తండ్రి తానే। అందుకోసమే సర్వాంతర్యామి నిరాకారమైన పరబ్రహ్మము
ఒక సాకార రూపమును ధరించి ఈ లోకాలను సృష్టించి ఏమి సద్యోజాతముఖాయ నమః, సద్యోజాతముఖాయ నమః, అఘోరముఖాయ నమః, తత్పురుషముఖాయ నమః, అఘోరముఖాయ నమః, సద్యోజాతముఖాయ నమః, వామదేవముఖాయ నమః, ఈశానముఖాయ నమః. పంచముఖాలతో భగవంతుడు నిరాకారమైన పరబ్రహ్మము ఒక సాకార రూపమును పంచముఖాలతో ఆవిర్భవించినాడు. తన్నుకు తనకు తానే తండ్రి, తనకు తానే తల్లి, తనకు తానే ఆ నిరాకారమైన పరబ్రహ్మం ఒక సాకార రూపమును పంచముఖాలతో తన్ను తాను సృష్టించుకున్నాడు ఆ పరమేశ్వరుడు. తూర్పు ముఖము, దక్షిణ ముఖము, పడమర ముఖము, ఉత్తర ముఖము, పై లోకాలు, అన్ని లోకాలు చూస్తున్నాడు. భగవంతునికి ముఖము ఎక్కడుంది అంటే అన్ని దిక్కులు ఉంది. శివలింగం ఉన్నది. ఎక్కడ ముఖం ఉంది అంటే అన్ని లోకాలను చూస్తున్నాడు. అంతటా ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు లేని చోటు లేడు. అందుకోసమే శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం అని మహర్షులు స్తుతించినారో పరమేశ్వర నువ్వు శాంత స్వరూపుడు. పరమేశ్వరుడు ఎంత శాంత స్వరూపుడు తెలుసా? భస్మాసురాది రాక్షసులందరూ కూడా స్వామి నేను ఎవరి చేతిలో ఎవరి హస్తమును ఎవరి మస్తకం పైన నేను నా హస్తము పెడతారు వెంటనే బూడిదైపోవాలి అని వరం కోరుకుంటారు. సరే ఇలాంటి వరం వద్దాను కూడా అనలేదు. బోలాశంకరుడు శాంత స్వరూపుడి వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాపతిం వందే సూర్య శశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అని మహర్షులు స్తుతించినటువంటి శ్లోకములు. శంభు అంటే ఏది అడిగితే అది ఇస్తాడు. తిరుగు అనేది భక్తుడు చెప్పితే భగవంతుడు ఎదురు పలకడట. భగవంతుడు చెప్పినటువంటి ఆజ్ఞను భక్తుడు పాటించాలి కదా. శంభు అనే పదానికి భగవంతుడు భక్తుడు ఏది కోరుకుంటే బోలాశంకరుడు బోలాశంభుడు అంటాం మనం. అంటే ఏది అడిగితే అది ఇస్తుంటాడు. భక్తుడు ఏది కోరుకుంటే అది ప్రసాదిస్తాడు భగవంతుడు. లోకకంటకులైన రాక్షసులకు ఏది కోరుకుంటే అది ప్రసాదించినాడు. కానీ విష్ణు రూపంలో ఉండి వాళ్ళ గర్వం అణిచినాడు. శివ రూపంలో వరాలిస్తున్నాడు. విష్ణు రూపంలో ఉండి వాళ్ళ అహంకారాన్ని అణుస్తూ వస్తున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు స్వరూపుడై భాషిస్తున్నాడు పరమేశ్వరుడు. లోకాలను సృష్టిస్తున్నాడు. లోకాలను బ్రహ్మ రూపంలో లోకాలను సృష్టిస్తున్నాడు. విష్ణు రూపంలో పోషిస్తున్నాడు. శివస్వరూపుడై ప్రళయం చేస్తున్నాడు. అందుకోసమే శంభు అనే పదానికి ఏది కోరుకున్నా అది ఇస్తాడు. మీరు కోరుకుంటే చాలు, ఏది కోరుకుంటే అది ఇస్తాడు. మరి కోరుకోవటానికి ఒక పిల్లవాడు, ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు, అమ్మ దగ్గరుండి ఏడుస్తాడు. ఏడిస్తే చాలు నాకు ఇది కావాలని ఏడుపు ముఖం పెట్టుకొని ఏడిస్తే కదా అమ్మ ఇస్తుంది. ఏడవపోతే ఆ అమ్మ హృదయం కరుగుతుందా? అందుకోసమే భక్తులు నిజంగా భగవంతుని ఏది కోరుకుంటే అది ఇస్తాడు. అంటే మీరు కోరుకునే విధానం ఏంటంటే బాలానాం రోదనం బలం భక్తానాం రోదనం బలం. పిల్లవాడు ఊకే ఏడుస్తాడు, అమ్మ నా చెంత ఉండాలి అని చెప్పి ఏడవడం తప్ప ఇంకో చదువు ఆయనకి రాదు. అప్పుడు తల్లి బిడ్డకు బంధింపబడి అక్కడ ఉన్నట్టుగా భక్తానాం రోదనం బలం. భక్తుడు కూడా భగవంతుని యొక్క విభూతులు మహిమలు వర్ణిస్తూ పరమేశ్వర నీ దర్శనము నాకు కావాలని ఎవరు ఏడుస్తుంటారో, దర్శనమైన తర్వాత అమ్మ వచ్చిన తర్వాత అమ్మ కావాలని ఏడుస్తున్నప్పుడు అమ్మ వచ్చినప్పుడు పాలిస్తుంది లాలిస్తుంది కదా. భగవద్ దర్శనము కావాలని కోరుతున్నటువంటి పరమ భక్తులకు సమస్తమును భగవంతుడు ప్రసాదిస్తాడు. వందే శంభుం ఉమాపతిం. ఉమా అనగా పార్వతీమాత పతి, ఉమ అనగా ప్రకృతిని.
పతి అంటే భరించువాడు, పాలించువారు అని అర్థం. అంటే ఈ ప్రకృతికి పతి, ఆ జగన్మాతకు పతి అయి లోకాలను పాలిస్తున్నాడు. అందుకోసమే ఉమా ఆ పార్వతీమాత పరమేశ్వరుని వివాహం చేసుకోవాలన్నప్పుడు తపస్సు చేసుకుంది, తపస్సు చేసింది. అందుకోసమే భగవంతుడు భక్తులను పరీక్షించి 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 వాళ్ళతో పరీక్షించడం అంటే బాధ పెట్టడం కాదు, కొంచెం ఆడుకుంటాడు. ఆడుకుంటూ వాళ్ళని లాలిస్తూ ఆకల్లో పాలిస్తాడు భగవంతుని లీలలాలాది. ఆడుకుంటాడంటే మిమ్మల్ని ఏడిపిస్తూ ఆడుకుంటాడో, ఏడిపిస్తూ నవ్వుతూ ఆడుకుంటాడో ఏమి? ఆ భగవంతుని ఆ లీలలు ఏ విధంగా ఆడుకుంటారో, ఏడిపించినా సంతోషమే, నవ్వించినా సంతోషమే. ఆ భగవంతుడు ఏడిపించినా నీలీలనే, నవ్వించినా నీలీలనే. నీ అంతా నీ ఇచ్ఛాస్వామిని సంపూర్ణమైన శరణాగతి పొందాల. ఒక మనం ఏడిసి ఇలాగనో పరీక్షించినాడు అనుకో, దేవుని తిట్టకూడదు. అంటే చిన్నపిల్లవాళ్ళు తల్లి ముందు బిడ్డలు ఎంత ఏడుస్తుంటే తల్లిదండ్రులకు అంత ఆనందమట. ముందు ఏడిపించి కొడుకు ఎలా ఏడుస్తాడో ఏడిపించి వాళ్ళకు ప్రసాదం పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు. అది సహజంగా జరుగుతుంది. అప్పుడప్పుడు కొడుకును ఏడిపించి నవ్విస్తారు. ఒక ఆట. తల్లిదండ్రుల ముందు బిడ్డ ఏడుస్తుంటే వాళ్ళకు ఆనందం, వాళ్ళని కొంచెం ఏడిపిస్తుంటారు, మళ్ళీ నవ్విస్తుంటారు. అట్నే భగవంతుడును భక్తులను ఏడిపిస్తుంటాడు, నవ్విస్తుంటాడు. అందుకోసమే పరమేశ్వరుడు ఆ పార్వతీమాత హిమవంతుని యొక్క కుమార్తె అయి జన్మించేసి తపస్సు చేసుకుంటుంది హిమాలయంలో. మరి పరమేశ్వరుని, ఆ జగన్మాతను వివాహం చేసుకున్నవారు పరమేశ్వరుడే కదా. వివాహం చేసుకోవాలంటే ఆ పరమేశ్వరుని పైన ఎంత భక్తి ఉందో అని తెలుసుకోవాలని ఒక మామూలు ఒక బ్రాహ్మణ రూపమును ధరించి, అంటే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానులు అని అర్థం, ఒక బ్రహ్మజ్ఞాని రూపంలో అక్కడికి వెళ్ళేసి, పార్వతీమాతను, అమ్మ నువ్వు బాగా తపస్సు చేస్తున్నావు, చాలా ఈ చిన్న వయసులో చాలా మీరు గొప్పవారలు, ఎందుకు ఏ నిమిత్తమై ఎందుకై మీరు తపస్సు చేస్తున్నారు అని ప్రశ్నిస్తే, పరమేశ్వరునే నేను పతిగా పొందదలుచుకున్నాను మహాత్మా అంటే, అమ్మా ఆ పరమేశ్వరుడు ఆ దక్ష ప్రజాపతి కుమార్తెను వివాహం చేసుకొని ఆమె మరణించింది యజ్ఞగుండంలో పడి, ఆమెనే ఆ పార్వతి మళ్ళీ ఈ రూపంలో రావటానికి కారణం. ఎందుకు ఆ దక్ష యజ్ఞంలో పడి మరణించడం ఏమంటే, లక్ష్మీమాత శపించింది ఒకసారి. ఒకరొకరు శాపనలు పెట్టుకున్నందువల్ల ఆ శాపములు పూర్తి చేసుకుంటే నిమిత్తమే అగ్నిగుండంలో హావితి కావటానికి కారణం. అది ప్రశ్నోత్తర కార్యక్రమంలో అడగండి. అందుకోసమే ఆ దక్ష ప్రజాపతి యొక్క కూతురైనటువంటి సతీ ఆ పార్వతీమాతనే ఈ పర్వతరాజు కుమారుడై పార్వతిగా అవతరించింది ఉమా అంటే ఉమా అని. అప్పుడు పార్వతీమాతను, అమ్మా ఉమా అంటే పసిపాప, తపస్సు వద్దమ్మా చిన్న వయసులో అన్నప్పుడు వినకుంటే వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నది. పరమేశ్వరుడు వచ్చేసి, అమ్మా నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు అంటే, మహాత్మా నేను ఆ పరమేశ్వరుని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానంటే, అమ్మా ఆయన బూడిద పూసుకుంటాడమ్మా, ఆభరణాలు లేకుండా పాములు వేసుకుంటాడమ్మా, బట్టలు లేక ఆ పులి చర్మాలు, ఆ చర్మాలు, ఈ చర్మాలు వేసుకుంటాడమ్మా, ఆయననే నీకు దొరికినాడమ్మా. ఒక భిక్షగాడు ఆ ఒక పాత్ర ఎంట పెట్టుకొని ఆది భిక్షువులే సంచరిస్తుంటాడమ్మా, కపాలము చేతబట్టుకొని. అలాంటి వేషధారి, విచిత్ర వేషధారి శ్మశాన భూమిలో పండుకుంటాడమ్మా. ఇల్లు లేనివారు, ఇల్లు లేదమ్మా ఎందుకు చేసుకుంటావు, నీ కూడా శ్మశానమే భూమి నీ నివాసం అవుతుంది. అలాంటిని వారిని వదులుకొని ఆ భక్తుని రూపంలో వెళ్ళి పరమేశ్వరుడు పార్వతీమాతను పరీక్షిస్తూ ఉన్నాడు. ఎన్నెన్ని చెప్తూ ఉంటే ఇవన్నీ చెప్తుంటే ఆమె ఏడుస్తూ 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 ఎంత ఏడ్చినా ఊరుకోలే, ఇంకా ఏడిపిస్తున్నాడు. వేస్ట్, ఆ శివుని చేసుకోకు అని రకరకాలు చెప్తుంటే పార్వతీమాతకు కోపం వచ్చేసి, పక్కలో హిమాలయ పర్వతం రాళ్ళకు ఏం కొదువు ఉంది, రాళ్ళు తీసుకొని వేసి దంచి కొట్టింది. పట రాళ్ళ వర్షాన్ని వేసి కొట్టేస్తే బాగా దెబ్బలు తగినాయి. అప్పుడుండి తన స్వస్వరూపమును చూయించినాడు పరమేశ్వరుడు పార్వతీమాత. చూశారా?
ముందు దెబ్బలు కొట్టించుకోవాలని ప్రేమ. తిట్టి దెబ్బలు కొట్టించుకోవాలి. అమ్మ ద్వారా నాయన దెబ్బలు కొట్టించుకోవాలని చూశారా? ముందు తిట్టించుకున్నాడు. నీ ముఖమే చూడండి, వెళ్ళిపో, పరమేశ్వరుని దూషించకూడదు. ఎందుకు గజ చర్మమును ధరించినారని మీరు అంటున్నారా? మహాత్మా, అహంకార పూరితులై మహర్షులు మేమే గొప్పని అహంకరిస్తున్నటువంటి వారికి కేవలము విభూతి ధారణ చేసుకుంటున్నాడు. ఆభరణాలు, పాములను ఆభరణాలుగా ధరించినాడు. ఏమి? ఎందుకంటే నిరాడంబర జీవితము. జంక చర్మము ఎందుకు ధరించినాడు? పులి చర్మం ఎందుకు ధరించినారంటే మహర్షులంతా కూడా దక్ష ప్రజాపతి కూతురుగా అవతరించినప్పుడు అప్పుడు సతీమాత, అప్పుడు ఆమె అగ్నిగుండంలో మరణించినప్పుడు పార్వతి లేదు కదా అని దిగంబరి అయి దిక్కులే అంబరములు, అష్టదిక్కులే అంబరములు, అంబరమనగా వస్త్రము, అంబరం అంటే ఆకాశం ఉన్నది. అందుకోసమే ఈ దిక్కులే అంబరముగా ధరించిన పరమేశ్వరునికి, వస్త్రముగా ధరించినటువంటి పరమేశ్వరునికి వస్త్రాలు అవసరమా అని పరమేశ్వరుడు వెళుతుంటే అడవిలో ఉన్నటువంటి ఆ మహర్షులంతా ఉండి జముకలుగా పులులుగా మారేసి పరమేశ్వరుని వస్త్రములుగా మారాలని వాళ్ళు ఆ శరీరాలను వదులుతూ జముక చర్మములుగా ఆ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి, స్వామి మేము వస్త్రాలుగా మారదలుచుకున్నాము, మీరు వస్త్రాలు ధరించండి అని చెప్పి ఆ మహర్షులే ఆ చర్మముల రూపముల మారగా భక్తుల యొక్క వస్త్రములను ఒక్క భక్తి భావన చేత వాళ్ళు వస్త్ర రూపంలో చర్మముల రూపం అంటే ఈనాడు పులులను చంపి జముకలను చంపి పరమేశ్వరుడు అవి ధరించలేదు. మహర్షులే ఆ రూపమును ధరించినప్పుడు భక్తుల కోరిక మేరకు ఆ రూపమును ధరించిన పరమేశ్వరుడు భక్తుల మనోభిష్టమును నెరవేర్చుట నిమిత్తమే ధరించి భక్తులకు ముక్తిని ప్రసాదించినాడు. గజ చర్మాంబర ఓలింగ అంటున్నారు. గజాసురుడు తపస్సు చేసి, పరమేశ్వర నా కుక్షిలో నివాసమై ఉండాలని కోరుకుంటాడు. కుక్షి నివాసుడని భగవంతునికి పేరున్నది. అప్పుడుండి ముల్లోకాల పరమేశ్వరుని గురించి ఎక్కడ వెతికినా సరే అగుపడకపోతే విష్ణుమూర్తుండి దివ్య దృష్టితో చూసినప్పుడు పరమేశ్వరుడు కైలాసంలో లేరు, ఎక్కడ ఉన్నారని వెతికినప్పుడు గజాసురుని యొక్క కుక్షిలో నివాసమై ఉన్నాడు. చూశారా స్వామి, నా హృదయంలో నా కుక్షిలో మీరు నివాసమై ఉండాలి అని కోరుకున్నంత మాత్రమున కైలాసాన్ని వదిలి భక్తుడి హృదయంలో చేరిన భగవంతుడు ఏది కోరుకుంటాడు ఇవ్వడమే. శ్రీ మహావిష్ణువు అప్పుడుండి అయ్యో పరమేశ్వరుడు ఆ విధంగా కోరుకున్నాడు, కైలాసంలో దర్శనం చేసుకోవటానికే లేదని చెప్పి నేరుగా తాను బ్రహ్మదేవుణ్ణి వీణ వ్రాయించుట నిమిత్తం వీణా నాట్యాచారునిగా తాను మారుతూ వీణాచారులుగా తాను బ్రహ్మదేవునిగా మార్చుతూ వీణను డమరుకాలం రోయించేలా ఉన్న బ్రహ్మదేవుణ్ణి మార్చి వేద పారాయణ చేస్తూ ఉన్నాడు. నందీశ్వరుని ఒక ఎద్దు, నందీశ్వరుడు కదా బాగున్నాడు, ఆటలు ఆడించుకుంటూ డమరుకాలం రోగించుకుంటూ సమస్త దేవతాగణాలు, యక్షులు, కిన్నెరులు, గంధర్వులు, సమస్త దేవతాగణాలు నృత్యాలు చేస్తున్నారు. బ్రహ్మ పాటలు పాడుతున్నారు. విష్ణుమూర్తి వీణను మ్రోగిస్తూ గంగిరెద్దును ఆడిస్తున్నాడు గజాసురుని యొక్క మందిరం ముందు. ఆయన చూసి ఆనంద పారవేశ్యంలో ఈలాంటి ఎద్దు నృత్యము చేయుచుండగా ఈనాడు వినలేదు, నేను చూడలేదు, ఈలాంటి గానము వినలేదు, ఈనాడు ఈలాంటి నృత్యము నేను చూడలేదు. సమస్త దేవతాగణములు మారు రూపమును ధరించి మారు రూపంలో నృత్యం చేస్తున్నారు. అప్పటి నుండి మీ నృత్యగానాలు అద్భుతంగా ఉన్నాయి, ఏమైనా వరాలుంటే వరం కోరుకోండి అంటాడు గజాసురుడు. అప్పుడు విష్ణుమూర్తి మారువేషంలో ఉన్నాడు కదా, నాట్యాచారుని రూపంలో వేణగానము చేయిస్తున్నాడు, గంగిరెద్దును ఆడిస్తున్నాడు. అండి మీరు మాట తప్పొద్దు అన్నాడు. మేము అసురులం, మాట తప్పం, పరమేశ్వరుని యొక్క పాదపద్మముల సాక్షిగా నేను ఇచ్చి తీరుతాను, కోరుకోండి అంటే గజాసుర నీ కుక్షిలో ఉన్న పరమేశ్వరుని మాకు అప్పయ్యప్పు అని కోరుకుంటారు. అయ్యో ఎంత మోసము జరిగింది అని చెప్పి తదస్తు ఇస్తున్నాను కోరుతూ
గజాసురుడు కోరుకుంటాడు, స్వామి ఎప్పుడు నా హృదయంలో ఉంటే చాలు, నేను ముల్లోకాలను జయిస్తాను. నాలో పరమేశ్వరు తన హృదయంలో ఉన్నప్పుడు తను జయించేవారు ఉండరు అని చెప్పి ఒక దురాశ చేత నా కుక్షులో నివాసం కావాలని కోరుకున్నాను స్వామి. అయినా సరే దేవతలకు ఆ రూపంలో వచ్చినారు, నిన్న వరం ఇచ్చినాను, వాళ్ళకు నేను వరం ఇచ్చినాను, మాట ఇచ్చినాను స్వామి, నా హృదయాన్ని చీల్చుకొని రండి. ఇంకొకటి కోరుకుంటున్నాను, నేను మరణించిన తర్వాత గజాసురుడు గజ రూపంలో ఉన్నాడు, ఏ రూపం అంటే ఆ రూపం ధరిస్తాడు, నా చర్మమును మీరు ధరించాలి, నా శిరస్సు ముల్లోకములు యందు పూజనీయత్వము పొంది పూజలు అందుకోవాలి నా శిరస్సు, నాకు ఇటు వరాలు స్వామి అని కోరుకున్నాడు గజాసురుడు. అప్పుడు గంగిరెద్దును ప్రేరేపించగా అకస్మాత్తుగా శ్రీహరి వచ్చి హృదయాన్ని అక్కడ చీల్చినప్పుడు పరమేశ్వరుడు బయటకు వచ్చినప్పుడు ఆ గజాసుని యొక్క గజ చర్మాంబర ఓలింగా గజ చర్మమును ధరించినాడు. భక్తుడు కోరుకున్నంత మాత్రమున ఆ శిరస్సును భద్రపరిచి ఆ పార్వతీమాత అప్పుడు అక్కడ అదే సమయంలో అక్కడ ఒక విగ్రహము చేయడము, పరమేశ్వరుడు వెళ్ళి ఆ శిరఛేదన చేయడము అంత మీకు తెలుసు. కావున మరి గజాసురుడు కోరుకున్నాడు కదా ముల్లోకములు యందు నా శిరస్సును పూజించాలని. ఆ గజాసురుని శిరస్సు తీసుకుపోయి తన కుమారుని కతికించినాడు. భక్తుని ముల్లోకములు పూజించేలాగున చేసినాడు భక్తుని శిరస్సు. ఒక ఆసురుడు కిరాతకుడు ఒక మూర్ఖునికి ఆ వరాలు ఇస్తే మీరు ముక్తిని కోరుకున్న భక్తులకు ముక్తినివ్వడా దేవుడు? బాగా ఆలోచన చేసుకోండి, భయపడవలసిన అవసరమే లేదు. అందుకోసమే వందే శంభుం ఉమాపతిం సురగురుం ఉమాపతి అయినాడు. పార్వతీమాతను పరీక్షించి ఏడిపించి నవ్వించిన దేవుడు. సో అర్ధ శరీరాన్నే పార్వతీమాతకు ప్రసాదించినాడు. కోరుకుంటే చాలు ఆ భగవంతుని అన్ని ప్రసాదిస్తాడు. వందే శంభుం ఉమాపతిం సురగురుం సురులకు ఉపదేశం చేసినాడు. అప్పుడప్పుడు అసురులు వెళ్ళి ఇంద్ర పదవిని ఆక్రమించేసి చిన్నాభిన్నము చేయుచుండగా పరమేశ్వర నీలకంఠ మమ్మల్ని రక్షించు అని శరణాగతి పొందినప్పుడు దేవతలకు ఉపదేశం చేసినాడు. ఒకసారి దేవతలారా, మీ పదవిని వాళ్ళు ఆక్రమిస్తున్నారంటే కారణం ఏమి? మీలో ధర్మము భోగే రోగ భయం కృత్వ, మీరు భోగ విలాసులై నృత్యగానాలు చేస్తూ భగవంతుని మర్చిపోయి ధర్మాచరణ దైవచింతన లేక అహంకారంతో విర్రవీగినప్పుడు మీ అహంకారాన్ని అణుచుట నిమిత్తమై బ్రహ్మ సృష్టిస్తుంటాడు. మీ గర్వాన్ని అణుచుట నిమిత్తమై అట్టి అసురులకు వరాలు వాళ్ళు కోరుకుంటారు. అది మా సంకల్పం వల్లనే జరుగుతుంది. మీ అహంకారం అణుచుట నిమిత్తమే అలాంటి అసురులను సృష్టింపజేసి అలా తపస్సు చేయించి వాళ్ళ ద్వారా మీ ఇంద్ర పదవిని ఆక్రమించేలా చేసి మీ గర్వం అణిచి మీకు ముక్తిని ప్రసాదించటానికి, మీకు ఇంద్ర పదవి పోవటానికి భోగే రోగ భయం కృత్వ. రోగం అంటే ఏడుపు కదా. మీరు ఇంద్రియ లోల్లే రంభ ఓరుసు మేనక వాళ్ళతో ఆడుకుంటూ నృత్యగానాలు చేస్తూ మీరు లోక శ్రేయస్సు కోరకుంట మీ శ్రేయస్సు కోరుకున్నందువల్లనే ఒక్కరు మిమ్మల్ని జయిస్తున్నారు. ఒకరి ద్వారా ఓడిపోవడానికి కారణం భోగలాలసులైనటువంటి వారికి ప్రకృతికి దాసులైపోతారు. మీరు భోగాలకు దాసులైనందువల్ల ఒక అసురులు మిమ్మల్ని జయిస్తున్నారు. కారణం మీలో ధర్మము తప్పుతున్నారు. నాయనలారా, మీరు ధర్మం తప్పకండి, ఇంద్రియాలు అదుపులో పెట్టుకోండి. ధర్మం రక్షిత ధర్మాచరణ కలిగి సదా నన్ను స్మరణ చేస్తున్నటువంటి వారికి ఎట్టి ఆపదలు రాకుండా నేను చూసుకుంటానని సమస్త దేవతలకు జ్ఞానోపదేశం చేసి సురగురువు అయిపోయినాడు. దేవతలకు గురువు అయిపోయినాడు. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం. జగత్తుకు కారకులు, ఈ జగత్తును సృష్టించిన వారు ఎవరంటే పరమేశ్వరులు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నిరాకారుడైన పరబ్రహ్మము సాకార రూపమును ధరించినాడు పంచముఖాలతో. తత్పురుష అఘోర సద్యోజాత వామదేవ ఈశానాని పంచముఖాలతో
ఆవిర్భవించి తన్ను తాను సృష్టించుకొని ఈ పంచభూతాలను సృష్టించి సమస్త లోకాలను సృష్టించి ఆ తన్ను తాను ఒక్కరుగానే ఉన్నాడు. ఆ జగన్మాతను సృష్టించినాడు. ఇది శివపురాణంలో ఉన్న రహస్యం. వేదవ్యాస భగవానుల వారే రచించినటువంటిది. ఈ పరమేశ్వరుడు ఆ జగన్మాతను సృష్టించి, అమ్మా ఈ లోకాలను సృష్టించు తల్లి అంటే, స్వామి ఈ లోకాలను సృష్టించలేను తండ్రి, నాకెందుకు ఆ భారము నాపైన మోపుతున్నావని పరమేశ్వరుని యొక్క తొడపైన శిరస్సు పెట్టి వెక్కిలు ఏడుపులు ఏడుస్తూ, తండ్రి నేను ఈ లోకాలను సృష్టించను, నాకు అవసరం లేదంటే, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావులే అని విష్ణుమూర్తిని సృష్టిస్తాడు పరమేశ్వరుడు. ఈ లోకాలను మీరు సృష్టించండి విష్ణుదేవ అన్నప్పుడు, సరే తండ్రి అని చెప్పి, అప్పుడు ఎవరు పరబ్రహ్మము పంచముఖాలతో భాషిస్తున్నాడు పరమేశ్వరుడు. పరమును అంటే పరమునకు మోక్షస్థానమును మోక్షమును ప్రసాదించువారు ఈశుడు పరమేశ్వరుడు. మోక్షమునకు మోక్ష స్వరూపుడై ఉన్నాడు, మోక్షాన్ని ప్రసాదించే దేవుడు పరమేశ్వరుడు. అప్పుడుండి బ్రహ్మను సృష్టిస్తాడు. ఆ బ్రహ్మ సృష్టించిన తర్వాత బ్రహ్మ నువ్వు ఈ లోకాలను సృష్టించాలంటే, అట్టి శక్తి నీకు కావాలంటే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్రమును ఉపదేశము చేసి లోకాలను సృష్టించు అన్నప్పుడు బ్రహ్మ 100 సంవత్సరాలు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్రమును, దానికి కొన్ని మూల బీజాక్షరములు ఈనాడు భక్తులకు గురువులు, సద్గురువులు, మహాగురువులు, విశ్వగురువులు కూడా అట్టి ఉపదేశముని ఆనాడు బ్రహ్మకు ఉపదేశం చేసినటువంటి బీజాక్షర సహితమైనటువంటి మంత్రముని ఈనాడు పరంపరగా ఉపదేశం చేస్తుంటారు. మంత్రోపదేశమును గురువులు బ్రహ్మకు ఉపదేశం చేసినాడు. ఆ బీజాక్షర సహితమైనటువంటి ఓం నమః శివాయ పంచాక్షరి మహామంత్రము జపము చేస్తూ 100 సంవత్సరాలు తపస్సు చేయగా పంచముఖాలతో ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడుండి బ్రహ్మ ఉండి, మీరు ఎవరు ఈ సృష్టిని సృష్టించిన, నన్ను సృష్టించిన తండ్రి నా తండ్రి విష్ణుమూర్తి తప్ప మీరు ఎవరు అని అహంకారంతో విర్రవీగగా పంచముఖాలుంటాయి బ్రహ్మదేవునికి. అప్పుడుండి తన త్రిశూలం ద్వారా ఒక శిరస్సును ఛేదిస్తాడు. అప్పుడు అహంకారము ఆ పరమేశ్వరుని దూషించినటువంటి ఆ శిరస్సును ఎప్పుడు శిరశ్ఛేదన చేసినారో వెంటనే బ్రహ్మకు అహంకారం అనినప్పుడు మళ్ళా ఆ నిమిరినప్పుడు చతుర్ముఖుండై భాషిస్తాడు బ్రహ్మదేవుడు. అప్పుడుండి బ్రహ్మదేవ అహంకారం అనేది అడ్డొచ్చింది, దాన్ని తొలగించినాను, ఈ లోకాలను సృష్టించు అని ఆజ్ఞాపించి, అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఏడుస్తాడు, ఓ పరమేశ్వర మా తండ్రినే సృష్టించిన తండ్రివి నువ్వు, నేను ఈనాడు నిన్ను దూషించినాను అని ఏడుస్తుండగా కన్నీటి బుద్బుద యుగము అప్పుడు మొత్తం జలమయంగా ఉన్నది. ఆ కన్నీటి బ్రహ్మదేవుని యొక్క కన్నీటి బొట్టులు కింద పడ్డప్పుడు అప్పుడు లింగారూపమును ధరిస్తాడు శివుని రూపములో శివనామముతో. శివలింగాకారము ధరించేసి వెంటనే పరమేశ్వరుడు అప్పుడుండి కైలాసాన్ని సృష్టించేసి సత్యలోకాన్ని వైకుంఠాన్ని సృష్టించి, అప్పుడుండి తన యోగ శక్తి వల్ల పార్వతి, లక్ష్మీ, సరస్వతి మాతలను సృష్టించి, నారాయణ నువ్వు లక్ష్మీ సమేతుడు వైకుంఠాన్ని పాలన చేయి, పోషణకర్తగా నువ్వు ఉండాలో బ్రహ్మదేవ నీకు సత్యలోకాన్ని సృష్టించినాను, ఓ వాణి సమేతుడవై ఈ లోకాలను సృష్టిస్తుండాలి, పార్వతి సమేతుండనై ఈ కైలాసం పైన నివాసం ఉండి ఈ సృష్టిని నేను ప్రళయం చేస్తుంటాను సుమా, భక్తులకు ఏది కావాలనో అది నేను ప్రసాదిస్తాను అని చెప్పి ఆ నిరాకారమైన పరబ్రహ్మము పంచముఖాలతో సృష్టింపబడి తదనంతరం శివుడు అనే నామంతో మళ్ళా సృష్టింపబడ్డాడు. చూశారా? అందుకోసమే శివ. ఈరోజు శివరాత్రి కదా, శివనామం ఎలా శివరాత్రి, ఆ శివుడు శివనామముతో ఈ గంగాధరుండై నాగాభరణుండై ఈ ఒక్క రూపమునొక్క కొత్తటి సృష్టిలో లేనటువంటి రూపముతో శివుని రూపముతో ఆ రోజు ఈరోజు శివరాత్రి రోజు శివనామముతో ఆవిర్భవించినారు. కావున ఆనాడు లోకాలను సృష్టించినాడు, ఆనాడు నారాయణుడు, ఆ జగన్మాత బ్రహ్మదేవుడు ఆ లోకాలను సృష్టించినాడు. ఈరోజే సృష్టి ప్రారంభమైంది శివరాత్రి రోజు.
సమస్త దేవతాగణాలు, పంచభూతాలను, సమస్త దేవతాగణాలను అందరిని సృష్టించేసినాడు బ్రహ్మదేవుడు. అప్పుడు అందరూ కలిసి శివుడు ఆ రోజు పుట్టినరోజు, అంటే తను ఆ భగవంతుడు ఆ రూపమును ధరించిన రోజు కావున అందరూ మేలుకొని ఆ రోజు శివుని పూజించిన రోజు కావున ఇది శివరాత్రి. చూచారా, శివరాత్రి అని పేరు నామకరణము చేయబడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు శివుని జయంతి, శివుడు పుట్టినరోజు. శివునికి తల్లి ఆయన అమ్ముంటే కదా, నాయనుంటే కదా ఆ రూపంను ధరించినాడు. అంతవరకే, పుట్టుకనేది లేదు. అందరిని సృష్టించిన తండ్రి అవుంటూ ఒక రూపమును ధరించిన రోజు కావున ఈనాడు శివరాత్రి. పార్వతీమాతను కూడా ఈరోజు వివాహం చేసుకున్నాడు కావున అమ్మ కూడా శివ, కళ్యాణి, సర్వాణి అని పేర్లు ఉన్నాయి. అమరకోశంలో చూసుకొనవచ్చును. అక్కడ శివ అని పేరుంది కావున పరమేశ్వరుడు పార్వతి నీ గుడంగా శివ అనే అర్ధ శరీరాన్ని నీకు ప్రసాదించినాను కావున ఈ రోజున, ఈ శివరాత్రి రోజున ఎవరైతే మన నామమును ఉచ్చరిస్తారో, పార్వతీ పరమేశ్వరు యొక్క నామాన్ని ఉచ్చరిస్తారో, ఈ శివరాత్రి రోజున మన కళ్యాణమును ఎవరు చేస్తారో, ఈ కళ్యాణ కథలను ఎవరు వింటారో వాళ్ళందరి ముక్తి పొందురుగాక అని వరమిచ్చిన రోజు ఈరోజు. ఈ శ్లోకమును సమస్త దేవతాగణమంతా స్తుతించినారు. అందరి ప్రసన్న వదనుడై, ఓ దేవతలారా, మహర్షులారా, సమస్త దేవతలారా, మీరు స్తుతించిన ఈ శ్లోకమును, ఆనాడు ఈ శ్లోకమునే 12 మహోన్నత నామములు ఉన్నాయి. వందే శివం వందే శంభుం ఉమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాంపతిం, వందే సూర్యశశాంక వహ్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయంచ వరదం, వందే శివం శంకరం. 12 నామాలు ఈ శ్లోకంలో ఉంది. భగవంతుని మహిమోన్నతమైనటువంటి శక్తులన్నీ కూడా మహిమలు కలిగినటువంటిది. భగవంతుని మహిమలన్నీ కూడా దేవతా సమూహం మహర్షి మండలంలో స్తుతించి స్తోత్రం చేసినారు. ఈ శ్లోకమును, నా మహిమలు వర్ణించబడినటువంటి ఈ శ్లోకమును విన్నా సరే, దాన్ని పారాయణ చేసినా సరే, ఆ శ్లోకమును విన్నటువంటి వారులు, ఆ శ్లోకమును విశదీకరించి చెప్పినటువంటి వారులు, వ్యాఖ్యానం చేసినటువంటి వారులు, ఆ వ్యాఖ్యానాలు విన్నటువంటి వారులు, ఈ శివరాత్రి రోజు నన్ను స్మరించినటువంటి వారిలో అందరూ కైవల్యాన్ని పొందుదురుగాక అని వరమిచ్చినాడు పరమేశ్వరుడు. వందే శివం వందే శంభుం ఉమాపతిం సురగురం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం. భూషణం, పన్నగులు, ఆ నాగేంద్రుడు, ఆదిశేషుడు ఒక్కసారుండి, పరమేశ్వరా, నీకు ఆభరణములుగా నేను ఉండి నీకు సేవ చేయాలనుకున్నాను తండ్రి అని అన్నంత మాత్రమున ఆదిశేషును ఆజ్ఞాపించగా పాములు ఆభరణములుగా మారినారు. ఇంకా చరిత్రల యందు, వ్యాఖ్యానముల యందు కూడా అరణ్యంలో వెళుతూ సర్పాలు మహర్షులందరూ పూజిస్తున్నారు, అర్చిస్తూ ఉండగా నాగులుండి అనుకున్నారట, విషసర్పాలు కదా, విషసర్పములు. ఆ పాములుండి ఆ పుట్టలల్లో, చెట్లల్లో దాక్కొని చూస్తూ పరమేశ్వర, ఈ దేవతలు మహర్షులంతా పూజిస్తున్నారు కదా, ఆ పుష్పాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో కదా స్వామి, మేము నాగేంద్రులం కదా, మమ్మల్ని అందరూ చూస్తే చాలు చంపుతుంటారు, కొడుతూ ఉంటారు, మేము మీకు ఆభరణములుగా మారేలాగున మాకు వరమివు స్వామి, మమ్మల్ని కూడా లోకాలు పూజించేలాగున వరమివు స్వామి అని కోరుకున్నారంట ఆ నాగేంద్రులు. ఆ నాగేంద్రుల మనోభావన గ్రహించి వెంటనే ఆభరణముల పాములనే ఆభరణాలుగా మార్చుకున్న భగవంతుడు పరమభక్తులై అభిషేకాలు చేస్తూ, అర్చిస్తూ, పూజిస్తూ, సర్వేశ్వర నీ దర్శనం కావాలి, నీ కైవల్యము, నీ స్థానమును ప్రసాదిస్తూ
అని ఏడుస్తూ కన్నీటి ధారల ద్వారా భగవంతుని అభిషేకం చేస్తున్న పరమ భక్తులకు భగవంతుడు మోక్షం ఇస్తాడా ఇవ్వడా చెప్పండి. ఎందుకు ఇవ్వడు? పాములనే ఆభరణములుగా చేసుకున్నాడు, అన్నంత మాత్రమున, కోరుకున్నంత మాత్రమున. అందుకోసమే పన్నగ భూషణం మృగధరం, అందుకోసం ఈ ధరించి వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాపతిం మృగధరం. అంటే మహర్షులు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మహర్షులంతా కూడా ఆయా చర్మముల రూపంలో ధరించి భగవంతునికి వస్త్రములుగా మారిపోయినారు. వందే పశూనాం పతిం, పశువులు అంటే ప్రాణులు, తెలియని ప్రాణులు. పశువు అరే పశువా అంటారు. జ్ఞానము లేని వారు పశువులు. అట్టి జ్ఞానము లేనటువంటి అజ్ఞానులం కూడా, అట్టి పశువులం కూడా పాలించువాడు, పరమపదమును ప్రసాదించి దేవుడు పరమేశ్వరుడు. పశువులకు గూఢంగా ముక్తిని ప్రసాదించువారు. పాలించువాడంటే లాలించువాడు, ఆడించువాడు, ముక్తిని ప్రసాదించువాడు. ఈ జగత్తునంతా పిపీలికాది బ్రహ్మ పర్యంత్రము సమస్త లోకాలను గూఢంగా పాలిస్తున్నాడు పరమేశ్వరుడు. అందరికీ ఏది కావాలనో అది ఇస్తున్నాడు. ముక్తి అంటే ముక్తిని ఇస్తున్నాడు. నేను పూర్త సస్త నా ఇష్టం అంటే అట్నే కాన్నైనా అంటాడు. ఏమంటాడు? నేను పాపాలు చేస్తాడు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే చైనం య సంసారే బహుసుస్తారే కృపాయ పారే పాహయ మురారే. ఆ పరమేశ్వరుని ప్రార్థించినంత కాలము మీ ఇష్టం. తిరగాలంటే తిరగండి, నన్ను చేరాలనుకుంటే నాలో ఐక్యం చేసుకుంటా. భగవంతుడు ఎవరి అభిష్టాన్ని బట్టి ఎవరెవరి కోరుకుంటారో అది ప్రసాదిస్తాడు. ఒక్కసారి నన్ను రక్షించు అంటే చాలు రక్షిస్తాడు. నాకేం అవసరం లేదు భగవంతుని స్మరించకుండా, నా ఇష్టం అంటే నీ ఇష్టం. చూశారా? ఒకసారి జరిగిన విషయం, పూర్వకాలంలో జరిగిన విషయం ఇది, కట్టుకథలు కావు, జరిగిన విషయం ఇది. పార్వతీ పరమేశ్వరులు నందివాహన రూఢులై ఆకాశ వీధిలో విహరిస్తూ ఉన్నారు. అలా విహరిస్తున్నప్పుడు కొంతమంది గొర్రెలు మేకలు ఉంటాయి కదా, ఆ పాటలు పాడుతూ ఒక గొర్రెల కాపరి ఆ కత్తి అనగా గొడ్డలి కత్తి తీసుకున్నాడు. ఆనంద పారవశ్యంలో కొమ్మ పైన కూర్చొని పాటలు పాడుతూ మొదలు నరుకుతున్నాడు. ఆనందంలో పార్వతీమాత ఉండి, పరమేశ్వర ఎంత అమాయకుడు, ఆనంద పారవశ్యంలో దేవుని పాటలున్నా దేవుడు కాపాడేవాడు, ఏదో పనికిరాని పాటలు పాడుతూ ఆనంద పారవశ్యంలో అది నరుకుతున్నాడు. అందుకోసం ఏ పాటలు పాడినా ఏది చేసినా భగవన్ నామంతో ఉండాలి. అక్కడ భగవన్ నామము లేకుండా ఏదో ప్రకృతి గురించి వ్యర్థమైన పాటలు పాడుతూ ఉన్నందువల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొందలేకపోయినాడు. ఆ గొర్రెల కాపరి, ఆ మేకల కాపరి అలా కొట్టుతూ ఉన్నప్పుడు పార్వతీమాత అన్నది, పరమేశ్వర వాడు అమాయకుడుగా ఉన్నాడు స్వామి, వాడిని ఏదో విధంగా రక్షించండి అని అంటూ ఉంది. బిడ్డలపైన చూడు, ఆ ఆ జగజ్జనునికి ఎంత ప్రేమను, స్వామి రక్షించంటే పార్వతి నన్ను పిలుస్తేనే నేను కాపాడుతా, పిలవకపోతే వారి ప్రారంధ కర్మాలు, నేను నిమిత్త మాత్రమే. నేను చెప్పినాను కదా, వేదశాస్త్ర పురాణముల యందు నన్ను స్మరణ చేస్తే రక్షిస్తాను, స్మరించకపోతే పుడుతూ సస్తుంటారు అని నేను వేదశాస్త్ర పురాణముల ద్వారా నేను చెప్పినాను కదా. ఆ వేదశాస్త్ర పురాణాలు ఎవరికి అర్థం కాదని చెప్పి నేను గురువులను సృష్టించినాను కదా, గురువుల ద్వారా నేను చెప్పిస్తూనే ఉన్నా కదా మానవాళికి. అది వినకుండా ఎట్టబోతే వారి కర్మలు, నేను నిమిత్త మాత్రుని అంటే, లేదు స్వామి మీరు రక్షించాలని గట్టిగా పాదాలు పట్టుకుంది. సరే పార్వతి, ఈ సృష్టికి ఎవరు? మేము అమ్మ నాయన మనమే కదా, ఈ సృష్టికి తల్లిదండ్రులు మనమే కదా. పార్వతి అమ్మ అంటే చాలు నువ్వు రక్షించు, నాయన అంటే నేను రక్షిస్తా అని ఒకరొకరు మాట తీసుకున్నారు. అమ్మ అంటే నువ్వు రక్షించు, నాయన అంటే నేను రక్షిస్తా అని ఆ నంది వాహనం పైన కూర్చొని చూస్తూ ఉన్నారు. అప్పుడుండి వెంటనే ఆ కొమ్మ కొట్టినాడు, అది విరుగుతూ అమ్మన్లే నాయనండి సస్తి 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 అనుకుంటా కింద పడిపోయినాడు. కాలు చేతులు ఎరిగి దుర్మరణం పాలైనాడు, ముక్తి పొందలేకపోయినాడు. చూశారా? పరమేశ్వరుడు తన ఎదుట ఉన్నప్పటికైనా ముక్తి పొందలేకపోయినాడు.
పరమేశ్వరుడు సర్వాంతర్యామి, భగవంతుడు లేని చోటు లేదు. ఒక్కసారి అందుకోసమే అమ్మ నాయన అనే పదము అందుకోసం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని వేదమాత చెప్పింది. అందుకోసమే ఈ పదమును అమ్మ నాయన అనే పదము, అమ్మ అన్నప్పుడు పార్వతీమాత జ్ఞాపకం రావాలి, నాయన అన్నప్పుడు పరమేశ్వరుడు జ్ఞాపకం రావాలి. అది మీరు కంఠోపాఠం చేసుకొని ఆ రూపములను స్మరణ చేసినారనుకో, ఆ పార్వతి పరమేశ్వర స్వరూపులే మా తల్లిదండ్రులనే భావన చేత ఎవరైతే తల్లిదండ్రుల సేవ చేసుకుంటారో అట్టి వారికి ముక్తిని భగవంతుడు ప్రసాదిస్తారు. అందుకోసమే ఈ సృష్టిలో భగవంతుడు పరమేశ్వర అంటే చాలు పలుకుతూనే ఉంటాడు, సర్వావస్థనందులు కాపాడుతూనే ఉంటాడు. అందుకోసమే వందే పశూనాం పతిం, ఈ ప్రపంచాన్ని అందరిని కూడా పాలన చేస్తున్నాడు భగవంతుడు. పశువులు ప్రాణులను అందరినీ కాపాడుతున్నాడు. వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్నినయనం. భగవంతునికి సూర్యచంద్రులే కన్నులు. ఏమి సూర్యచంద్రులు కన్నులుగా ఉండాలంటే అంత ఎత్తు ఎప్పుడు పెరిగినాడు, ఎక్కడ జరిగింది, ఎక్కడైనా ఏ మహిమలు చూయించినాడు ఆ పరమేశ్వరుడు అంటే? రావణాసురుని యొక్క వధ చేయాలని చెప్పి అగస్త్య మహర్షి యొక్క ప్రేరణ వల్ల, ఉపదేశం వల్ల శివసహస్రనామావళి పారాయణం చేసుకొని శివుని ప్రత్యక్షం చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు. అప్పుడుండి ఆ శివగీత, శివ అంటే మంగళకరం కదా, శివగీత అనే ఉపదేశము ఆ శ్రీరామచంద్రునికి ఉపదేశం చేస్తాడు. విశ్వరూప సందర్శన యోగంలో చెప్పుతూ అర్జునుడు ఏ విధంగా అయితే ప్రశ్న యేసు స్వామిని స్వస్వరూపం చూడాలని కోరుకున్నప్పుడు రాముడు కోరుకోగా తన విశ్వమంతా తన హృదయంలోనే చూయించినాడు. ఆకాశమంతా ఎత్తు పెరిగి సూర్యచంద్రులే కన్నులుగా పరమేశ్వరునికి మారినాడు. రామునికి విశ్వరూపమును చూయించినాడు పరమేశ్వరుడు. వందే సూర్య శశాంక వన్నినయనం వందే ముకుంద ప్రియం. ముకుందుడు ఆ శ్రీహరికి ప్రీతిపాత్రుడు. ఆ శ్రీహరి ఎప్పుడు కూడా స్మరణ చేసి శివుని గురించి తపస్సు చేసి లోకకంటకులైన రాక్షను వధించాలంటే పరమేశ్వర నాకు ఒక సుదర్శన చక్రాన్ని ప్రసాదించు తండ్రి అన్నప్పుడు సుదర్శన చక్రాన్ని సృష్టించి పరమేశ్వరుడు ఆ నారాయణునికి ఇచ్చినాడు. అందుకోసమే నారాయణునికి మహాప్రియుడైపోయినాడు పరమేశ్వరుడు. అందుకోసమే ఒక్కసారిండి నారాయణుడు నేను ఇద్దరం ఒకరే కదా, అందుకోసమే నారాయణుని నామమును శివుడు స్మరిస్తాడు, శివనామమును నారాయణుడు స్మరిస్తాడు. అందుకోసమే శివకేశవులు ఒక్కరే. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ. శివుని హృదయంలో నారాయణుడు ఉంటాడు, నారాయణుని యొక్క హృదయంలో శివుడు ఉంటారు. ఇద్దరు ఒక్కరే. త్రిమూర్తులు ఒక్కరే త్రిమూర్తులుగా మారినారు, ఒక్కరే త్రిమాతలుగా మారినాడు. ఆ పరబ్రహ్మం త్రిమూర్తి స్వరూపుడై త్రిమాత స్వరూపుడై భాషిస్తున్నాడు పరమేశ్వరుడు. అందుకోసమే గురుదేవులు బీజాక్షర సహితమైనటువంటిది శక్తి రూపంలో, లక్ష్మీ రూపంలో, సరస్వతి రూపంలో విద్యలు శక్తులు సమస్తమును కూడా ఆ పరమేశ్వరుడు సమస్త సంపదలు ప్రసాదిస్తాడు. కోరుకున్నంత తడువి ఆ భగవంతుని సంపూర్ణమైన ఏం కోరుకుంటున్నారు మీరు? ఏడవాలి. ఏడవడమే కోరుకోవడం. అక్కడ భగవంతుని గురించి పరితపించాలి. కూర్చొని ఇవ్వు అంటే కుదరదు. ఆ ఇవ్వడానికి కన్నీటి దారల ద్వారా దుఃఖిస్తూ పరమేశ్వరుని ప్రార్థించినప్పుడే నిజమైన మీ ప్రార్థనలు. ఊరికి కూర్చొని తే రా సేవ చేయంటే ఆయన సేవకుడు కాదు. కానీ మీరు సేవకులై సంపూర్ణమైన సేవకులై, సేవకుడు ఎట్లుంటాడు? భక్తి భావనతో విహరిస్తాడు, భక్తి భావనతో భృత్యుడై సేవ చేస్తాడు. యజమాని సేవ. మీరు సేవకులై పరమేశ్వరుని సేవిస్తే
భగవంతుడు మీకు సేవకుడై మీ మనోభిష్టంలో సిద్ధింప చేస్తారు. ఇది సత్యము. ఇందులో ఉన్న రహస్యం అది కానీ ఇంకొకటి కాదు. వందే సూర్య శశాంక వన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం. భక్తజనాశ్రయంచ వరదం. ఇప్పుడు భక్తులు భక్తజనాశ్రయంచ అంటే భక్తులను ఆశ్రయిస్తాడు. ఇప్పుడు సృష్టి ఆది నుంచి భక్తులు ఎంతోమంది తపస్సు చేస్తున్నారు, మునీశ్వరులంతా. మీరందరూ కూడా భగవంతుని ప్రార్థన చేస్తున్నారు. కానీ తండ్రి కదా బిడ్డల చింతకు వస్తాడు. అందుకోసమే ఈ జగత్తుకు తండ్రి తల్లి పార్వతీ పరమేశ్వరులు కావున ఆ భగవంతుడు వందే భక్త జనాశ్రయించ వరదం. భక్తులు వేడుకుంటూ పిల్లవాడు కదలకుంటూ ఒక దగ్గర పండుకొని ఏడుస్తుంటే కదా తల్లి వచ్చి లాలిస్తుంది. మీరు ఒక్క చోటు ఉండి పరమేశ్వర సర్వాంతర్యామి అని మీరు ప్రార్థన చేయుచుండగా సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు ఒక లోకాన్ని సృష్టించుకొని ఉన్నాడు నామమాత్రముగా. ఆ పరమేశ్వరుడు మీ దగ్గరికి వచ్చి మీకు వరాలు ప్రసాదిస్తాడు. వందే భక్తజనాశ్రయంచ వరదం. భక్తులకు వరాలు ప్రసాదిస్తాడు. వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. శివం అంటే మంగళం, శివం అంటే కళ్యాణము, శివం అంటే శుభము. శివము అనగా ధర్మము, శివము అనగా దైవము. అందుకోసమే శివం అంటే పరమేశ్వరుడు. శివం అంటే చాలు, శివ అంటే చాలు, సమస్త పాపాలు పోతాయి. శివ అనే పదమును శివ అంటే చాలు. ఓం నమ శివాయ అంటాం కదా, కొంచెం ఆలస్యం పడుతుంది. ఒక ఆపద వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, అకాల మృత్యు గురి అయినప్పుడు ఓం నమ శివాయ అంటే ఆలస్యం పడుతుంది కదా. అందుకోసమే శివ అనే పదము అకస్మాత్తుగా అనగలుగుతాం కదా. శివ అని నోరార పరమేశ్వరుని పిలిస్తే చాలు. శివ అని ఏముంది, శివ తిప్పి చదవండి ఓషి. మీరు మనసా కర్మణవాచ శివాని పిలిస్తే చాలు భగవంతుడు మీకు వశమైపోతాడు. అందులో ఉన్న మహిమ అలాంటిది. భగవంతుడు మీకు వశము కావాలంటే, ఈ లోకాలు మీకు వశం కావాలన్నా ఆనాడు గుణంగా శివనామమును స్మరణ చేసి లోకాలను వశం చేసుకున్నారు. అసురులు లోకాలను ఆడించినారు. అసురులై గుడంగా శివనామాను స్మరించినంత మాత్రమునుగా లోకాల వశం చేసుకున్నారు. వాళ్ళు వరాలు పొందినారు. కానీ పరమేశ్వర నీలో నన్ను ఐక్యం చేసుకోని చెప్పి భగవంతుణ్ణి స్మరణ చేస్తే భగవంతుడు నీకు వశమై ఆ భగవంతుడు నీ సేవ చేస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, సర్వావస్థల యందు మిమ్మల్ని రక్షిస్తాడు. వందే శివం శంకరం. శంకరుడు అని పేరుంది కదా శివునికి. శంకరుడు అనే పదానికి శంకర 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 అంటాం కదా. శంకరుడు అనే పదానికి అర్థం ఏంటంటే సమస్త శంఖములు అనగా కోరికలు. సమస్త శంఖములు సమస్త కోరికలు తీర్చువారు, సమస్త శంఖములు తొలగించువాడు, ఆపదలు తొలగించువాడు. సమస్త ఆపదలు వచ్చినప్పుడు ఆ ఆపదలు తొలగించి సమస్త మనోభిష్టములు నెరవేర్చువారు శంకరుడు. శంకరులు తీర్చువాడు, శంకలు తొలగించువాడు, ఆపదలు తొలగించువాడు, ఈ సమస్త కోరికములు తీర్చువాడు శంకరుడు. చూశారా, ఈ 12 నామాలు మనం చెప్పుకున్నాం. ఈ శ్లోకమును రోజు పారాయణ చేసుకోండి చాలు. ఈ ఒక్క శ్లోకము చాలు. ఏమి ఇందులో ఉన్న నామాలు ఆ భగవంతుని మహిమలు స్మరణ చేసుకుంటే చాలు. భగవంతుడు ముక్తిని ప్రసాదిస్తాడు. అందుకోసమే రామునికి ఉపదేశం చేస్తాడు. విశ్వరూపమును చూయించినప్పుడు స్వామి కొంచెమైనా చెప్పండి ఏం ఉపదేశం చేసినాడని ప్రశ్న రావచ్చు. ఇది శివగీతలో ఇది 11వ అధ్యాయమునందు విశ్వరూప సందర్శన యోగము విశ్వరూపము చూయిస్తాడు. అక్కడ 43వ శ్లోకంలో చెప్తాడు, కోటి బ్రాహ్మణ భోజనై అని ఉపదేశం చేస్తాడు. రామా, నువ్వు కర్మయోగివి, నువ్వు నారాయణుడు నాకు తెలుసు.
ధర్మాను సుస్థిరము చేయుట నిమిత్తమై, లోకాలను ధర్మ మార్గంలో తీర్చిదిద్దుట నిమిత్తమై నువ్వు అవతరించినావు. కావున నువ్వు కర్మయోగిగా అవతరించినాడు. నిష్కామ కర్మయోగివై మానవాళిని ధర్మ మార్గంలో తీర్చిదిద్దుతూ నువ్వు నడుస్తూ లోకాన్ని నడిపించుట నిమిత్తమై అవతరించిన నారాయణుడు. అందుకోసమే రామానికి ఒక్క సూక్తి చెప్పుతున్నాను. మీరందరూ పిపీలికాది బ్రహ్మపర్యంతరము సమస్త ప్రాణులకు సేవ చేయు. అందరిలో నన్ను చూడం, నువ్వే నేను, నేనే నువ్వు. అందుకోసమే కోటి బ్రాహ్మణ భోజనై. అందుకోసమే ఎవరైతే ఆహారము ప్రాణులకు ఎవరు భోజనం పెడతారో రామా, సాక్షాత్ నేనే స్వీకరిస్తాను. అందుకోసమే నువ్వు దండకారణ్యం వెళ్ళి మీరందరూ మహర్షులను మీరు రక్షించాలి, రావణ కుంభకర్ణాది రాక్షసులను వధించాలి, నీకు వరం ఇస్తున్నాను. నువ్వు లోకకంటకులైనటువంటి ఆ రాక్షసులను వధించేసి ధర్మస్థాపన చేసేసి మహర్షుల సేవ చేసుకోవాలి. నువ్వు మానవ మాతృడుగా విహరిస్తూ మానవుల సేవ చేసుకోవాలి. వారికి ఆహార పానీయాలు అందించాలి రామా. యతిర్యస్య గృహం భుంక్తే తస్య భుంక్తే శివస్వయం. శివయస్య గృహం భుంక్తే తస్య భుంక్తే తస్య భుంక్తే శివస్వయం తస్య భుంక్తే శివ జగత్రయం. ఎక్కడైతే యతిర్యస్య గృహం భుంక్తే తస్య భుంక్తే హరిస్వయం, హరిర్యస్య గృహం భుంక్తే తస్య భుంక్తే జగత్రయము రామా. ఇక్కడ శివుని రూపంలో కూడా అల్లుకుంటారు మహర్షులు, శివనారాయణులు ఒకరే. కావున అందుకోసమే ఎక్కడైతే ఏ యతీశ్వరులకు ఏ జ్ఞానికి భోజనం పెడతారో రామా, కోటి బ్రాహ్మణ భోజనై జ్ఞానినో యస్తు భోజనం. ఏ జ్ఞానీశ్వరులకు పుణ్యపురుషులకు అన్నం పెడతారో 1,000,000 మంది బ్రాహ్మణులను ఒక దగ్గర ఒకే పంక్తిలో కూర్చుండబెట్టి భోజనం పెట్టితే ఎంత పుణ్యం ఉంటుందో. ఒక్క జ్ఞానికి ఒక్కింత పిడికడ అన్నం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు భోజనం చేసిన పుణ్యము ప్రాప్తిస్తుంది. అందుకోసమే రామా నువ్వు కర్మ సిద్ధాంతంలో విహరిస్తూ మహర్షులకు సేవ చేస్తుండు. పిపీలికాది బ్రహ్మపర్యంతం సమస్త ప్రాణులకు కూడా నువ్వు సేవ చేయాలి. అందుకోసమే ఆ శివుని ఆజ్ఞను పోని ఆ ఉడుత, కేవలం ఒక ఉడుత ఆ నది ఆ వంతెనను నిర్మిస్తున్నారు. వారతిని సముద్ర తీరంలో వంతెన నిర్మించుచుండగా అందరూ కులపర్వతాలను వేస్తున్నప్పుడు చిన్నక ఉడత వెళ్ళి ఆ నీటిలో మునిగి ఇసుకలలో పొర్లుతూ వెళ్ళి ఆ వంతెన పైన ఆ వారతి పైన ఇసుకను దులుపుతూ ఉన్నది. మళ్ళా నీటిలో తడి ఉండాలి కదా, ఆ తడిగా చేసుకొని ఆ ఇసుకలో మునిగి అంత పొర్లుతూ మళ్ళీ దులుపుతూ ఉంది. అంటే నా రాముడు మృదువైన పాదములు కదా, కఠినమైన శిలలు వేస్తున్నారు ఈ వానరులు. ఈ ఇసుక కొంచెం ఉంటే మెత్తటి ఇసుక కొంచెము, ఆ ఇసుక ఆ సముద్ర తీరంలో సన్న తూవ ఉన్నది. దాన్ని పూసుకొని అలా వస్తే ఈ ఈ ఈ చల్లటి తూవ పైన రాముని పాదాలు కమిలిపోకుండా నా దేవుడు నడవాలి అని సేవ చేసిందంట ఉడత. చూచారా, రాముని సేవకై పరితపిస్తున్న ఆ ఉడతను ఆనంద పారవశ్యంలో దీనికి ఎంత భక్తి, ఎందుకు అలా రామునికి అన్నీ తెలుసు, తెలియనట్టు ఉంటాడు. రామునికి తెలియంది ఏమీ లేదు. కానీ నారాయణుడు నరుడుగా అవతరించి భార్యాభర్తలు ఎలా ఉండాలో, అన్నదమ్ములు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలని లోకానికి నిదర్శనం చూయించడం నిమిత్తమే సతీ దూరంగానే సతీ సతీ సీత అని ఏడ్చినాడు. మీరు కూడా భార్యాభర్తలు అలా ఉండాలి. వండోరులు ఒక్కరిను కొంచెం దూరమైతే పరితపించాలి, అంత అన్యోన్యంగా ఉండాలని ఆ విధంగా రాముడు ఏడ్చినాడు. ఏడుస్తూ వెళుతున్నాడు అరణ్యంలో. ఇది జరిగిన విషయం, రామాయణంలో వస్తుంది. ఏడుస్తుంటే పార్వతీమాత
పార్వతీమాత నారాయణునికి సోదరి అంటారు కదా, చాలా చోట్ల విన్నారు మీరు. సోదరి ఎలా అవుతుంది అని మీకు సందేహం కలగవచ్చు. పార్వతీమాత శ్రీ నారాయణునికి మహావిష్ణుకు సోదరి అంటారు. మరి ఎలా సోదరి అయిందంటే ఒక్క తండ్రికి పుట్టి ఉండాలి కదా. సోదరి అనగా పరమేశ్వరుడు పంచముఖాలతో ఉన్నప్పుడు ముందు జగన్మాతను సృష్టించినాడు కదా, తర్వాత కదా నారాయణుని సృష్టించినాడు. ఆ నారాయణుడు బ్రహ్మను సృష్టిస్తే బ్రహ్మ లోకాలను సృష్టించినాడు కదా. ఆ జగజ్జననే మణిద్వీపవాసినై ప్రకాశిస్తుంది. ఆ మణిద్వీపవాసిని అంశలతోనే త్రిమాతలుగా పరమేశ్వరుని యొక్క ప్రేరణ వల్ల త్రిమాతలుగా ఆవిర్భవించినారు. అందుకోసమే పార్వతీమాతకు సోదరుడైనాడు. ఇది ఉన్న రహస్యము. అప్పుడుండి రాముడు అహో కామశ్యవామత్వం యోగతామపి దుర్లభం స్మారయిష్యతి కళ్యాణిం కళ్యాణతరవాదినిం సీతా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని ఏడుస్తుంటే కైలాసంలోండి కొంచెము పార్వతీమాత కొంచెం బాధపడిందట. అయ్యో నా సోదరుడు చూడు నారాయణుడు రాముడిగా అవతరించి ఏడుస్తున్నాడు, ప్రాణేశ్వర చూడు ఎంత దుఃఖిస్తున్నాడు అంటే, లేదు పార్వతి అది ఊరికే నటన అంతే అంటాడు. లేదు లేదు చాలా ఏడుస్తున్నాడు. ఏమి భార్యాభర్తల యొక్క అనుబంధం ఇంతగా ఉంటుంది, ఎందుకంటే నువ్వు కొంచెం దూరం అయితే నాకు ఏడుపు వస్తుంది కావున అందుకంటే సీత వియోగం జరిగింది ఏడుస్తున్నాడని కొంచెము. ఇదంతా కూడంగా రాముని మహిమోన్నత శక్తిని ఆ మహిమలు లోకానికి చాటుట నిమిత్తమే పార్వతీ పరమేశ్వరులు ఆడిన నాటకం, ఇంకొకటి కాదు. అందుకోసమే నా అన్న ఏడుస్తున్నాడంటే లేదు, నటన అంటే లేదు, ఏడుస్తున్నాడంటే నువ్వే పోయి పరీక్షించుకో పార్వతి అంటే, పార్వతీమాత సీతా రూపమును ధరించేసి రామా సీత అని ఏడుస్తూ నారాయణుడు రాముడు వెళుతూ ఉంటే రామా 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 అని చెప్పి ఆహార పానీయాలు లేకుండా శుష్కించిన శరీరముతో సీతామాత రూపమును ధరించేసి రామా 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 అనుకుంటూ వస్తుంది. ఎందుకంటే రామనామమును కదా కైలాస పర్వతంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని రామనామమును ఉపదేశం చేసినట్టు పార్వతికి. ఆ రామనామమును కైలాసమంతా జపం చేస్తూనే ఉంటారు. కావున పార్వతీమాతకు అభ్యాసము. కావున రామా రామా రామ అనుకుంటే పోతుంటే రాముడు అట్నే ఆగినాడు. రామా రామా అని దగ్గరికి పోగానే ఆ రాముడు అకస్మాత్తుగా సాష్టాంగపడి నమస్కారం చేసినాడు. రామా ఏమీ నాకు నమస్కారం చేస్తున్నావు అంటే సాష్టాంగపడి నమస్కారం చేసి పాదస్పర్శ చేసుకొని కన్నులకు అద్దుకుంటూ నిలబడి అమ్మా మీరు ఒక్కరే వచ్చినారు, నాయన రాలేదు ఎందుకు అని అడిగారు. పరమేశ్వరుడు అదృశ్య రూపంలో ఉన్నాడు. అప్పుడు పార్వతీమాత నిజ రూపమును ధరించేసి పరమేశ్వరుడుండి పార్వతి నిజమైన ఏడుపా రా ముందు ఊరిక నటన చెప్పు అని అడిగినాడు. అప్పుడు నాకు తెలుసులే పరమేశ్వర, నా అన్నగారైనటువంటి నారాయణ యొక్క ఖ్యాతిని ఆయన లోకానికి ఆ మహిమోన్నతమైన శక్తిని ఆ ఏడుపును లోకానికి చాటుట నిమిత్తమే నేను నాటకం ఆడి నాకు కూడా తెలుసులే ఆడాలని నేను నాటకం ఆడినాను అని పార్వతీమాత చెప్తుంది. అందుకోసమే రామునికి అన్నీ తెలిసిన జ్ఞాని, తనకు తెలియంది లేదు. అంతటా నిమిడీకృతమైన నారాయణుడు ఏమి కర్మలు చేసినాడు, తల్లిదండ్రులు సేవ చేసినాడు కదా, భార్యను చూసుకున్నాడు కదా, తమ్ములను గౌరవించినాడు కదా, బంధుజనులను గౌరవించినాడు కదా. మరి రామునిలాగా మీరు ఎందుకు కాకూడదు? రాముడు ఈనాడు స్వామి మేము కూడా తల్లిదండ్రులు సేవ చేయాలంటే వాళ్ళు తిడుతుంటారు. మరి ఈనాడు కూడా సంసారంలో ఎందుకు చిక్కులు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి? అత్తమామల అల్లుళ్ళ మధ్యలో, అత్తమామల మధ్యలో, కోడళ్ళ మధ్యలో ఎందుకు గొడవలు వస్తున్నాయి? ఈ చీకాకులు ఎందుకు వస్తున్నాయి అంటే ఆనాడు రాముడు లోకానికి ఉపదేశం చేసింది ఒక సూక్తి ఉంది రామాయణంలో. అదొక్కటి ఉంటే చాలు మీకు గొడవలే రావు. వాస్తవానికి అది ఏంటంటే మమ పుత్రి ఇదం సీత అని చెప్పి సీతను దారాదత్తం చేసినాడు జనక రాజర్షుల వారు శ్రీరామచంద్రునికి. చేయగానే వెంటనే సాష్టాంగపడి నమస్కారం చేసినాడు శ్రీరామచంద్రుడు. చేయగానే అప్పుడుండి రామ
అల్లుండ్లు ఏమి నాకు నమస్కారం చేయడమేమి అంటాడు జనక రాజర్షుల వారు. అల్లుండ్లు వధూవరులు కదా, నారాయణ స్వరూపులు కదా, మేము పాదపద్మాలు కడిగి మేము శిరస్సు పైన చల్లుకోవాలి కదా, మీరు నారాయణ స్వరూపులు కదా రామా, ఇప్పుడు నాకు నమస్కారం చేస్తున్నారు ఏమిటి అంటే, అప్పుడుండి తండ్రి అని పిలుస్తాడు. సీతకు మీరు తండ్రులా కారా? అవును, నేను తండ్రినే. అయితే సీతకు ఈ క్షణంలోనే అర్ధ శరీరాన్ని నేను పంచించినాను. మరి సీతకు అర్ధ శరీరం ఇచ్చినప్పుడు నాకు కూడా ఒక ఒండోరులు ఒకరొకరు అర్ధ శరీరం పంచుకున్నప్పుడు నువ్వు నాకు తండ్రి అవుతావా కావా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు జనక రాజర్షుల వారు గృహస్థాశ్రమ ధర్మాన్ని లోకానికి చాటుట నిమిత్తమే రాముడు ఆడుచున్న నాటకం. అందుకోసమే ఎప్పుడైతే మీరు ఒక కన్యను చేపట్టి మీరు ధర్మపత్నిగా స్వీకరించినారో మీరు అత్తమామలు కూడా మీకు తల్లిదండ్రులతో సమానము. మీరు అత్తమామలకు పాదాభివందనం చేస్తూ మీ ధర్మపత్ని యొక్క తల్లిదండ్రులను మీరు తల్లిదండ్రులుగా మీరు చూసుకుంటే చాలు. అప్పుడు మీ ధర్మపత్ని మీ తల్లిదండ్రుల యొక్క పాదపద్మలు కడిగి తెరసిపోయిన స్నానమైన చేయగలుగుతారు. ప్రతి స్త్రీ కూడా ఈ ధర్మాన్ని మీరు ఆచరించండి. ఇది సత్యము, ఇది పునఃసత్యం. అందుకోసమే నువ్వు వచ్చినావు రా సేవ చేయి అని అహంకారంతో విర్రవీగుతూ అత్తమామల చిన్న చూపులు చూస్తూ నా దాసివి ఏమి అని అహంకారంతో మా తల్లిదండ్రులు సేవ చేయి, నా తల్లిదండ్రులు సేవ చేయి అంటే నువ్వు కూడా మా అమ్మ నాయన సేవ చేయి, మీ అమ్మ నాయన సేవ చేస్తా అంటున్నారు ఈనాడు అమ్మలు. ఇదే వచ్చుతున్న గొడవ. అందుకోసమే మీరు అత్తమామల సేవ చేసుకోండి. ఎందుకంటే ఒకరు ఒండోరులు శరీరం పంచుకున్నప్పుడు భార్య తల్లిదండ్రులు అవుతున్నారు. ఆ తల్లిదండ్రులు తనకు వరునికి తల్లిదండ్రులు అవుతారు. పతిదేవుని యొక్క శరీరమును అర్ధ శరీరం పంచుకుంది కావున అమ్మలు వాళ్ళు కూడా పతిదేవుని యొక్క తల్లిదండ్రులు కూడా తనకు తల్లిదండ్రులు అవుతారు. అందుకోసం ఇట్టి రహస్యమును మీరు గ్రహించండి. ఇది రామాయణంలో లోకానికి అందించిన దివ్య సందేశం. శ్రీరామచంద్రుడు మీరు సుభిక్షంగా ఏ గొడవ లేకుండా మీ చదువులు పనికిరావు, మీ విద్యలు పనికిరావు, మీ ధన సంపదలు మిమ్మల్ని శాంతిని కలిగించలేవు. ఈ ఒక్క సూక్తిని అత్తమామలకు మీరు నమస్కారం చేసుకోండి. అప్పుడు మీరు వరుడు తన అత్తమామలకు నమస్కారం తల్లిదండ్రులుగా మీరు భావిస్తే మీ ధర్మపత్ని కూడా మీ తల్లిదండ్రులను అత్తమామలను తల్లిదండ్రులుగా చూసుకున్నప్పుడు అది నరకంతో ఉన్నటువంటిది సంసారము అది స్వర్గం అవుతుంది అన్నారు మలయాళ స్వాముల వారు. స్వర్గ నరకాలు నాకు సుఖం కావాలి, స్వర్గం కావాలి, స్వర్గం కావాలంటే స్వర్గం వచ్చి మీ ఒడిలో కూర్చోదు సుమా. మీరు ఈ సూక్తిని ఆచరించండి చాలు. ఎచ్చట తల్లిదండ్రులు అత్తమామలు ఆనంద భాస్వాలు కారుస్తూ నా కోడలు నా అల్లుడు వీళ్ళు మంచోళ్ళని వాళ్ళు ఆనంద పారవశ్యంతో ఉంటారో వాళ్ళు ఏ దీవెనలు ఇస్తారో భగవంతుడు అత్తమామల ద్వారా తల్లిదండ్రుల హృదయంలో ఉండి అత్తమామల హృదయంలో ఉండి వాళ్ళ హృదయ పద్మంలో నుంచి వీళ్ళకి ఆశీర్వదిస్తాడు భగవంతుడు. మీరు తల్లిదండ్రులను పూజించకుండా అత్తమామలను పూజించకుండా ఈ వెంకటాచలము శ్రీశైలము కాశీకి పరిగెత్తుతున్నారు. వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, నేను కాదనను. కావున రాముడు చెప్పిన నీతిని ఆచరించండి. రాముడు ఆచరించి చూయించిన మార్గము మీరు నడవండి. రాముని యొక్క మార్గము రామాయణము అయనము అనగా మార్గము. రాముడు నడిచి చూయించిన మార్గంలో మీరు నడవండి. మీరు ఏ సంపదలు పరసంపదలు మీకు వశమైపోతాయి. ఉన్నంతకాలము ఉండటానికి తినటానికి సమస్త సిరి సంపదలు మీకు ప్రాప్తిస్తాయి. ఆకల్లో పరమ మోక్షము కూడా మీకు ప్రాప్తింపచేస్తాడు ఆ పరమేశ్వరుడు. అందుకోసమే ఈనాడు గృహస్థాశ్రమంలో మీరందరూ కూడా ఈనాడు నేను పరమేశ్వరుని యొక్క లీలా విలాసములు వర్ణన చేసినాను. అంతవరకే ఆధ్యాత్మిక పరంగా జ్ఞాన సంపద గురించి కానీ భక్తి సంపద యోగ మార్గం గురించి ఎక్కువ చెప్పలేదు. భక్తి మార్గం గురించి ఎక్కువ ఉపదేశం చేసిన భగవంతుని మహిమన అంటే మీరు కన్ను మూసుకున్నప్పుడు ఈ శ్లోకం చదివినప్పుడు
ఆ దృశ్యాలు మీ కన్నుల యందు నృత్యం ఆడుతుంటాయి. అవి ఈ దృశ్యం అవుపడాలని వ్యాఖ్యానాలు చేసినాను. అందుకోసమే మీరు పరమేశ్వరుని పూజించండి, రాముడు నడిచినటువంటి మార్గంలో నడవండి, ఈ ఒక్క సూక్తినే పాటించండి. ఈరోజు శివరాత్రి రోజు శివ అంటే మంగళము, మీకు అమంగళములు తొలగిపోయి మీకు మంగళములు కానీ, కోడాన్లకు కానీ, కొడుకులకు కానీ, ఇంట్లో కానీ తల్లిదండ్రులు ఏడుస్తున్నాడంటే కోడలు ఆచరిస్తలేదు, కొడుకులు ఆచరిస్తలేరని చెప్పి తల్లిదండ్రులు అత్తమామలు కృషించి ఈ ఒక్క సూక్తిని పాటించలేనందువల్లనే స్వర్గదాయకమైనటువంటి సంసారము నరకదాయకంగా మారిపోతుంది. ఇదొక్కటి పాటించుకొని అత్తమామల సేవ చేసుకోండి, తల్లిదండ్రుల సేవ చేసుకొని మీరు కూడా ఒకరోజు అత్తమామలు అవుతారు కావున, తల్లిదండ్రులు అవుతారు కావున ధర్మం రక్షితి రక్షిత. మీరు పెద్దల సేవ చేసుకుంటే చిన్నలు మీ సేవ చేస్తారు, మీరు పుట్టినటువంటి వాళ్ళకు మీ సేవ చేస్తారు. ఆ పరమేశ్వరుని మీరు భజిస్తూ ధర్మాచరణ కలిగి దైవచింతన మీరు చేసుకుంటే చాలు. మిమ్మకు పుట్టిన బిడ్డలు మిమ్మల్ని కూడా మీరు చెప్పితే ఆచరించలేరు. మీరు ఆచరిస్తూ వెళుతూ ఉంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని తరిస్తారు మీ బిడ్డలందరూ కూడా. అందుకోసము మీరు ఆ పరమేశ్వరుని పూజిస్తూ అర్చిస్తూ ఈనాడు ఆ శివరాత్రి రోజున కావున, ఈనాడు శివరాత్రి శివుని యొక్క రాత్రి, మంగళకరమైన రాత్రి. ఈనాడు ఆ పంచభూతాలు మేలుకొని, సమస్త పంచభూతములు సమస్త దేవతాగణం మేలుకొని పరమేశ్వరుని పూజించిన రోజు, అర్చించిన రోజు. ఈరోజే మందర పర్వతమును కవ్వముగా చేసుకొని ఆదిశేషుణ్ణి కేవలము త్రాడుగా చేసుకొని దేవాసురులు అమృతమును వచ్చుట నిమిత్తమే క్షీరసాగర మథనము చేసిన రోజు, ప్రారంభించిన రోజు. ఈరోజే ఆలాహలము ఆవిర్భవించింది. లోకాలన్నీ భస్మం అవుతుండగా దేవతా సమూహమంతా ఆ బ్రహ్మదేవుని ప్రార్థించినారు, బ్రహ్మనారాయణుని ప్రార్థించినాడు. ఆ నారాయణుడు బ్రహ్మ అందరూ కలిసి పరమేశ్వరుని ప్రార్థించగా ఆలాహలాన్ని కేవలం అలా తీసుకొని ఒక నేరేడు పండుగ చేసుకొని అలా మింగిన ఆదిదేవుడు పరమేశ్వరుడు. లోకాలన్నీ భస్మమయ్యే సమయంలో, విషజ్వాలలో మునిగి భస్మమయ్యే సమయంలో ఒక పండుగ చేసుకొని మృంగే సమయంలో పార్వతీమాత పక్కలోనే టక్కున పట్టుకుంది గొంతు. లోపలికి అది వెళుతుంది, విషము వెళుతుంటే లోకాలు ఆ నేరేడు పండుల రూపంలో మార్చుకొని మింగే సమయంలో ఆ బొజ్జలోకి వెళితే 14 భువనాలు తన బొజ్జలో ఉన్నాయి, లోకాలు భస్మీపటలమైపోతాయని పార్వతీమాత టక్కున గొంతు గట్టిగా పట్టుకుందట. పట్టుకోగానే గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ విషము ఆ రూపంలో వెళుతున్నప్పుడు గట్టిగా పట్టినప్పుడు అక్కడనే అతుకుంది ఆ విషజ్వాలలు. నీలకంఠాయ నమః. కంఠమునందు ఇట కొంచెం నల్లగా ఉంటుంది శివునికి. ఆ విషజ్వాలలన్నీ అక్కడ నలుపుగా మారింది. శివుని ఫోటోలు చూడండి, ఇక్కడ నల్లగా ఉంటుంది. నీలకంఠాయ నమః అని శివునికి పేరు వచ్చినది. అందుకోసమే ఈరోజు లోకాలను కాపాడిన రోజు, విషజ్వాలలన్నీ కూడా తొలగించిన రోజు. ఎవరైతే దేవతలకు విజయాన్ని కలిగించిన రోజు, అసురుల అహంకారంతో విర్రవీగుచుండగా అపజయమును కలిగిన రోజు, విజయాన్ని పొందిన రోజు దేవతలు. అందుకోసమే ఈనాడు శివరాత్రి రోజున ఆ దేవతా సమూహమంతా ఈనాడు కూడా అమృతం ఆవిర్భవించింది, విషాలను తొలగించినాడు భగవంతుడిని. దేవతా సమూహం అంతా కూడా స్తుతించిన రోజు మేలుకొని. ఎవరైతే ఈ శివరాత్రి రోజు ఆనాడు దేవతల వలె ఎవరైతే మేలుకొని ఆ శివనామ సంకీర్తన చేస్తూ భగవన్నామాన్ని స్మరణ చేస్తూ గానం చేస్తూ భగవంతుని కథలు వింటారో అట్టి వారికి విషజ్వాలలు కూడా ఏమీ చెయ్యలేవు. సమస్త పాపములు తొలగింపబడి మృత్యుంజయులైపోతారు, అనగా జీవన్ముక్తులవుతారు, అనగా ఆ జీవుడు ముక్తాత్ముడవుతాడు, అంటే కైవల్యాన్ని పొందుతాడు. ఇంకా పుట్టుక ఈరోజు శివరాత్రి రోజు మేలుకొని ఆ భగవన్నామ సంకీర్తన చేస్తున్నటువంటి వారికి ఇంకా జన్మ లేదు. ఈ శివరాత్రి రోజు మేలుకొని ఆ పరమేశ్వరుని ప్రార్థించిన భక్తులకు. అందుకోసము ఈ శివరాత్రి రోజున పరమేశ్వరుని భజిస్తూ మేలుకొని భజిస్తూ
ప్రార్థించిన భక్తులకు జన్మ లేదు. కావున ఈరోజు మీరందరూ మేలుకొని గంగాజలం ఉంది. ఒక భక్తుడు మొత్తము నర్మదా నదికి ప్రదక్షిణం చేస్తూ నర్మదా జలాన్ని తెచ్చినారు. కావున ఆ నర్మదా మాత సాక్షాత్ ఆ పరమేశ్వరుడు ధ్యానంలో సమాధిలో ఉన్నప్పుడు తన ముఖపద్మము నుండి ఒక బొట్టు కిందికి రాలి అమరకంటకుడు తపస్సు చేసి స్వామి ఒక జీవనదిని ఇక్కడ సృష్టించండి అని వేడుకోగా పరమభక్తుడైన ఆ భక్తుడు ఆ పరమేశ్వరుని ప్రార్థించగా ఆ బిందువు అక్కడ పారుతూ వెళుతూ ఉన్నప్పుడు పరమేశ్వర ఏమిటి నన్ను సృష్టించినారు తండ్రి? అమ్మా ఆ భక్తుడు కోరుకున్నాడు నువ్వు జీవనదిగా ఉంటూ సస్యశ్యామలు పండాలి, లోకం సుభిక్షంగా ఉండాలి, నువ్వు వెళ్ళిన చోటుకంత పురీతనమైపోవాలమ్మా అన్నప్పుడు స్వామి నేను వెళ్ళలేను తండ్రి, నేను ఎక్కడికి పోను, నీ చెంతనే ఉంటాను, నీ దగ్గరనే ఉంటాను. పసిపాపలాగా ఏడుస్తూ ఉన్నప్పుడు అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తాడు? లోక కళ్యాణార్థ నిమిత్తమే కదా మహాత్ములు అవతరిస్తుంటారు, అందుకోసం లోకహితమై నేను సృష్టించినమ్మా, నీకు ఏ కష్టం ఉండదు, నువ్వు నా చెంత ఉండడేమమ్మా, నేనే నీ చెంతన బాణలింగమై నేనే నీలోనే ఉంటాను తల్లి అని వరమిచ్చినాడు పరమేశ్వరుడు నర్మదామాతకు. అందుకోసమే ఆ నర్మదా జలము ఆనాడు భగవంతుని యొక్క ముఖపద్మం నుంచి జారిపడిన జలము కూడా తెచ్చినారు. కావున అట్టి జలమును గంగా జలమును చాలా పవిత్రమైన జలాలు ఉన్నాయి. కావున అభిషేకాలు చేస్తారు. అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి పరమేశ్వర నామ సంకీర్తన చేస్తూ మీరందరూ కూడా శివ అంటే మంగళము, అమంగళాలు తొలగించేది మంగళము. కావున అట్టి మంగళ స్వరూపులై శివస్వరూపులై భాషించి జీవన్ముక్తులై ఆ భగవంతుని స్మరణ చేస్తూ జీవన్ముక్తులై భాషించాలి, కైవల్యాన్ని పొందాలని కోరుతూ శుభం భూయాత్. ఓం నమః శివాయ. అందుకోసము అందరూ పరమాత్మ చింతన చేస్తూ మీరందరూ ముక్తాత్మలు కావాలని కోరుతూ ఓం తత్సత్. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హో దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. నర్తన సుందర నటరాజా, నర్తన సుందర నటరాజా, నర్తన సుందర నటరాజా, సురముని వందిత శివరాజా, సురముని వందిత
వందిత శివరాజా సురముని వందిత శివరాజా హాలాహలధర చంద్రకళాధర హాలాహలధర చంద్రకళాధర హాలాహలధర చంద్రకళాధర గంగాధర హర గౌరి మనోహర గంగాధర హర గౌరి మనోహర నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా సురముని వందిత శివరాజా హాలాహలధర చంద్రకళాధర హాలాహలధర చంద్రకళాధర గంగాధర హర గౌరి మనోహర గంగాధర హర గౌరి మనోహర నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా జై భక్తవత్సల భగవానికి జై జగన్మాతా కీ జై హర హర మహాదేవ శంభో. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి ఏమైనా ఆధ్యాత్మిక సందేహాలు ఉంటే తపోగుహ దగ్గర పైన మీ అందరూ ఆధ్యాత్మిక సందేహాలని నివృత్తి చేసుకొనవచ్చును. ఓం తత్సత్. ఓం నమః శివాయ.